దేవుడు ఆలకించట్లేదు, పరమునికి వినబడతలేదు. మీ ప్రార్థనలో మీ కన్నీరు భూమి మీద ఏడుస్తున్నావు, భూమి మీద నీ బాధలని ఏడుస్తున్నావు, నీ కష్టాలను ఏడుస్తున్నావు, కన్నీళ్ళు పెడుతున్నావు. నా బాధలు నా కష్టాలని చెప్పేసి ఏడుస్తున్నావు. కానీ కారణం ఏంటంటే చెప్పండి, అన్యాయంగా గుద్దులాడడం, కలహాలాడడం, వివాదాలు ఆడుకోవడం, దేవుని వాక్యానికి లోబడకపోవడం. అర్థమవుతుందా? ఇంకేంటంటే పనివారి చేత కఠినంగా పని చేయించడం అంట. ఇంకోటి ఏంటి, ఉపవాసం ఉండి దేవుడి స్థానంలోకి వెళ్ళి ఆ గదిలోకి వెళ్ళి ఉపవాసం అంటే ఎలా ఉండాలి తెలుసా? బైబిల్ రాశాడు. ఉపవాసం ఉన్నప్పుడు నీ తల అంటుకుని నీ గదిలోనికి వెళ్ళి రహస్యమందు చూస్తున్న దేవునికి నువ్వు మొరపెట్టు, ప్రార్థన చేయి. అప్పుడు పరలోకమందు తండ్రి వల్ల నీకేమవుద్ది? ప్రతిఫలం దొరుకుతుంది అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం. అవును కదా? అది ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనము ఇప్పుడంటే సంఘపరంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం. అయితే నువ్వు వ్యక్తిగతంగా ఉపవాసం ఉన్నప్పుడు నీ గదిలోనికి వెళ్ళి నువ్వు ఏం కావాలి, నీ తల అంటుకుని నీ గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలని తలుపు వేసుకొని రహస్యమందున్న దేవునికి, రహస్యమందు దేవుడు చూస్తున్నాడని చెప్పేసి ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు నీ పరలోకపు తండ్రి ఏం చేస్తాడంటే నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం. ఆ ప్రతిఫలం ఎలాగొస్తుంది? మనలో తగాదాలు, వివాదాలు, గొడవలు, అబద్ధాలు, ఇంకేవో ఉంటాయి కదా, పనికి మాలిన పనులు ఏవేవో చేస్తూ ఉంటారు కొంతమంది, పనికి మాలిన విధంగా ఉంటారు. అలాంటివన్నీ కూడా మన బ్రతుకులో ఉన్నప్పుడు ఉపవాసం ఉన్న మన ప్రార్థనకి సమాధానము రాదు అని దేవుడు చెప్తున్నాడు. ఆయాసపరచుకోవడమే, జమ్ము వల్లి తల ఉంచుకొని ఒకడు గోని పట్ట కట్టుకుని ఆ బూడిద పరుచుకుని అందులో కూర్చుంటే అది ఉపవాసమా అని అంటున్నాడు. అది ఉపవాసం కాదు. యెహోవాకు ప్రీతికరమైన ఉపవాసం అనుకుంటున్నారా? అది దేవునికి ఇష్టకరమైన ఉపవాసం కానే కాదు. నీకు కట్టబడిన కట్లు ఏం కావాలంట? తెంచుకోవాలి. ఏ కట్టు? నీ స్వభావం అనే కట్టు ఏం కావాలా? నీ మనస్తత్వం అనే కట్టు. సరిలే దేవుని ఎదుట నీ స్వభావం అనే దాని చేత ఏం చేయబడ్డాం? కట్టబడ్డాం. ఆ కట్టు ఏం కావాలా? తెంచుకోవాలా. అర్థమవుతుందా? నీలో ఉన్న భక్తిహీనత, బలహీనత అనే కాడిమాను మోకులు ఏదైతే ఉందో, ఏదైతే మోస్తున్నావు, ఏ పాపాన్ని, ఏ దుర్మార్గాన్ని, ఏ దుష్టత్వాన్ని, ఏ నీ స్వభావాన్ని దేన్ని మోస్తున్నావో కాడిలాగా భుజం మీద పెట్టుకుని ఆ కాళ్ళు ఏం కావాలంటే దేవుని నామములో విరగొట్టుకోవాలంట. ఆ కాడిమాను మోకులు తొలగించుకోవాలి, వాటిని తెంచుకోవాలని చెప్తున్నాడు. అప్పుడు నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నీ జీవితంలో వేకు చుక్కలాగా ఏమవుతుందంటే నీ వెలుగు, దేవుని వెలుగు నీ జీవితంలో ప్రకాశిస్తుందని చెప్పేసి దేవుని యొక్క వాక్యం. దేవునికి స్తుతి కలుగును గాక.